హాయ్ వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలంగాణలోని సిగాచి బ్లాస్ట్ లో బాధిత కుటుంబాలకు సంపూర్ణ నష్టపరిహారం అందించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన తెలంగాణ హైకోర్టు వివిధ ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. బాధితులకు సంపూర్ణ తుది నష్టపరిహారం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ విశ్రాంత శాస్త్రవేత్త కలపల బాబురావు ఈ పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు బానూరులోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వ విభాగాలైన హోంశాఖ, కార్మిక, పరిశ్రమ శాఖలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ హోం సెక్రటరీ, కాలుష్య నియంత్రణ మండలి, సంగారెడ్డి కలెక్టర్, సిగాజీ యాజమాన్యం సహా ప్రతివాదులు ఆగస్టు 27లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి గౌస్ మారా మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సిగాజీ బ్లాస్ట్ కంపెనీ తప్పిదాన్ని, బాధ్యతను అంచనా వేయడానికి జూన్ 30న ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ నివేదికను విడుదల చేయాలని, అలాగే బాధితులకు వివిధ రకాల పరిహారాలను కోరుతూ 70 ఏళ్ల రిటైర్డ్ శాస్త్రవేత్త కలపల బాబురావు ఈ పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని NFPA 652 వంటి ప్రపంచ భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా? పరిశ్రమలో ఇండస్ట్రియల్ డస్ట్ పేరుకుపోవడంతో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సరైన అంచనా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలించాల్సిందిగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వసుధ నాగరాజ్ తన వాదనలను వినిపిస్తూ, ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన 54 మంది కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. మరోవైపు సిగాచి బాధితుల్లో మరో 8 మంది జాడ ఇంకా తెలియనే లేదు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వ్యతిరేక దృష్టితో చూడరాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. కాలం గడిచే కొద్దీ ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి కానీ లేదా మర్చిపోవడానికి అవకాశం ఇవ్వకూడదని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. బాధిత కుటుంబాలకు సాయం చేయడానికి తమ వంతు కృషి చేయాలని కూడా స్పష్టం చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులు సమగ్ర కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు ఎలా సాగుతోందో, ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన విషయాలేమిటో, కంపెనీ యాజమాన్యాన్ని బాధ్యులు చేయడానికి వారిపై ఏ కేసులు పెట్టారు తదితర అంశాలను తెలుసుకోవాలని ధర్మాసనం పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సూచించింది. ఈ కేసులో ఏవైనా అరెస్టు జరిగాయా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని జనరల్ బదులిచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఇప్పటి వరకు వారికి అందిన పరిహారం ఏమిటో ఖచ్చితమైన వివరాలను కౌంటర్ అఫిడవిట్లో ప్రతివాదులు కోర్టు ముందుంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్లో లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని అదనపు అడ్వకేట్ జనరల్ టి రజనీకాంత్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీ మరియు నిపుణుల కమిటీ నివేదికల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారని పేర్కొంటూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి 4 వారాలు సమయం కావాలని ఆయన కోరారు. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరెన్నో స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.